చెప్పండి సార్, రేపు నామినేషన్ ఎన్ని గంటలకు అయిపోతున్నారు? బాపులపాడు మండలం నుంచి కార్యకర్తలు ఎంతమంది వెళ్తున్నారు? రేపు మా మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు 9:30 చిల్లరకి నామినేషన్ అయిపోతున్నారు గన్నవరంలో ఎంఆర్ఓ ఆఫీస్లో. దీనికి బాపులపాడు మండలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే కానీ, అలాగే వంశీమోహన్ గారి అభిమానులే కానీ అందరూ కూడా ఈ మండలం నుంచి భారీ లెవెల్లో విరివిగా కదిలి రండి. మీ అందరి ఆశీస్సులు కూడా వల్లభనేని వంశీమోహన్ గారికి ఇవ్వాలని, అలాగే ఈ మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, బ్యాంక్ పేషెంట్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి మండల నాయకులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ అందరూ కూడా భారీగా పాల్గొని, దాంతోపాటు మహిళలు కూడా భారీగా పాల్గొని ఆయనకి మీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఆయన ఆశీర్వదించాలని ఈ మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులను ప్రత్యేకంగా కోరి ప్రార్థించుతున్నాం. ఎంతమంది పాల్గొనబోతున్నారు? సుమారుగా 10,000-15,000 మంది ఎట్టి పరిస్థితుల్లో పాల్గొంటారు. మొన్నటి కంటే కూడా డబల్ వస్తుంది గ్యారంటీ. ఎందుకంటే మొన్నటికి ఇవాళకి మేము పెట్టే ఆటోల్లో కానీ, మోటార్ సైకిల్ ర్యాలీల్లో కానీ చాలా ఎక్కువ స్థాయిలో మాకు అవకాశం ఉండి మేము కూడా ఇంకా వస్తాము. మాకు కిందసారి కూడా సరిగ్గా మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు, మేము పార్టీ వాళ్ళం కాదా, మాకు ఎందుకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదని చాలామంది పోరాటం. దాని మీద ఆటోలు ఎక్కువగా మేము కూడా పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళు పెట్టిన ఆటోల కంటే కూడా రేపు మాకు ఇంతకంటే 2 రెట్లు ఎక్కువగా కూడా ప్రజానీకం రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పథకాలు నేరుగా ప్రజలకు వెళ్ళటమే దీనికి తార్కాణం. అలాగే వల్లభనేని వంశీమోహన్ గారు ప్రతి పేద, బడుగు, బలహీన వర్గాల్ని ఆదుకుంటంలో ముందున్నమాట వాస్తవం. ఎవరికైనా సరే విద్యకి అవసరమైన డబ్బులు ఆయనే కట్టి, ఫీజుల డబ్బులు కట్టి కూడా వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించడంలో కానీ, ఆరోగ్యం బాగోకపోతే తన సొంత కార్లు తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించడంలోనే కానీ, సొంత డబ్బులతో కూడా, సొంత కారే కాకుండా సొంత డబ్బులు కూడా ఒకవేళ వాళ్ళకి సాలపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి తెచ్చింది కూడా సాలకపోతే తన డబ్బులు వేసుకుని ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకొచ్చేటువంటి గొప్ప నాయకుడు. ఇలాంటి నాయకుడు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలని ఈ మండలం ప్రజానీకం కోరుకుంటుంది. కాబట్టి అంటే యువకుడైనటువంటి వల్లభనేని వంశీమోహన్ గారిని, యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా నిత్యం నిరుపేదల కోసం పనిచేసేటువంటి నాయకులు అవటంలో వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా మీరు ఆటో పెడితే చాలు మేము బయలుదేరి వస్తాం, ఒక మాట చెప్పండి అని పొద్దు నుంచి కూడా ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి నాకు ఎన్ని పనులు ఉన్నా సరే హైదరాబాద్ నుంచి ఆదరబెదర రావడం జరిగింది. రేపు వేల సంఖ్యలో దగ్గర నేనైతే ఒక 20,000 పైన దాడతానని అనుకుంటున్నా. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మా ఊహ ఏంటంటే 10 అని అనుకున్నా, కానీ పొద్దు నుంచి నాకు వచ్చే ఫోన్లను బట్టి మా మనలో ఒక్కదాని నుంచే 20,000 దాకా రావచ్చని నా అంచనా. ఊరికే నేను 10-15 అని నేను చెప్పగలుగుతున్నాం, కానీ అంతకంటే దాటే పరిస్థితి మాత్రం కనపడుతుంది. అన్ని కాలనీల్లో కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మహిళలు బాగా సిద్ధంగా ఉన్నారు. మహిళామ్మ తల్లులు ఎప్పుడు మే 13వ తారీఖు వద్ద వంశీ గారికి ఓటేస్తామా, ఎంపీ గారికి క్యాండిడేట్కి ఓటేస్తామా, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు సీఎంగా మళ్ళీ చూస్తాం, మళ్ళీ ఎమ్మెల్యేగా ఎప్పుడు చూస్తాం, బందరు పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖరాన్ని ఎప్పుడు చూస్తామని తహతహలాడుతున్నమాట వాస్తవం. మగాళ్ళ కంటే కూడా ఆడపడుచులు చాలా మంది ఉన్నారు.